పప్ప ఒకరు అడిగారు, సద్గురు ఏడ్చిన వీడియో చూశాను. నేను కూడా చూసిన రాత్రి. అయితే సద్గురికి కూడా ఏడుపు వస్తుందా, అంటే ఎన్లైటన్మెంట్కి ఏడుపు వస్తుందా, ఎమోషన్స్ ఉంటాయా అని. ఎన్లైటన్మెంట్ అయితేనే నిజమైన ఏడుపు, నిజమైన ఎమోషన్ ఉంటుంది. సో అది లేకపోతే కాన్సెప్చువల్ ఏడుపులు, గతం తాలూకు ఛాయలతో నిండిన ఏడుపులు ఎన్ని ఉంటాయి. సో నేను కొంత అర్ధరాత్రి ఎప్పుడు చూస్తే 2 గంటలకి సద్గురు ఏడుస్తున్నది కనిపించింది. ఎదురు కూడా ఎవరు వాళ్ళ వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు. ఏమైంది అని కాస్త అటెన్షన్ పే చేసిన. ఇన్స్టాగ్రామ్ వీడియోస్ నేను ఎప్పుడు చూడను ఫుల్లీగా. అప్పుడు నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఏం తెలిసిందంటే, నేపాల్ టిబెట్ బార్డర్లో ఫ్లడ్స్ వచ్చాయి. గైరాంగ్ సెక్టర్ అనే ప్రాంతంలో సద్గురుకు సంబంధించిన ఈషా ఫౌండేషన్కి సంబంధించిన వాలంటీర్స్ ఉన్నారు. సో దే ఆర్ ఆన్ ద వే టు హిమాలయాస్. సో అక్కడ ఇమిగ్రేషన్ వరకు ఏదో ఉండి ఒక బిల్డింగ్లో ఆగితే ఆ ఫ్లడ్స్లో బిల్డింగ్ అంతా కొట్టుకుపోయింది. అంతే, వాళ్ళ వేరే బోట్స్ లేవు. సో సద్గురు కూడా ఆ యొక్క ఇంటెన్సిటీని, ఆ గ్రావిటాస్ అంటే ఒక సందర్భం యొక్క తీవ్రతను బట్టి, తర్వాత ఎదురుగా చాలామంది ఏడుస్తున్నారు కదా. సో నన్ను ఎవరో మెసేజ్ కూడా పెట్టారు ఇదే అంశం గురించి. మరి డూ యూ కన్సిడర్ సద్గురు ఎన్లైటన్ అంటే, ఆఫ్ కోర్స్ ఎస్. సద్గురు ఏడుస్తున్నప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇది జనరల్గా అర్థం చేసుకునే విషయం కాదు. ఇప్పుడు ఏదేమైనా ఏడవద్దంటే నువ్వు కాన్సెప్ట్లో ఉన్నట్టు. ఏడుపు వస్తే ఏడు, నవ్వు వస్తే నవ్వు. శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా హఠాత్తుగా ఒక పెద్ద విపత్తు వచ్చిందనుకో, ఆ మొత్తం విపత్తుని గ్రాస్ప్ చేయడంలో ఒక్కొక్కసారి మైండ్ ఫెయిల్ అవుతుంది, లేదా దాన్ని అర్థం చేసుకుని ఎదుటి వ్యక్తికి ఎట్లా చెప్పాలో తెలియక మైండ్ సఫర్ అవ్వచ్చు. ఇప్పుడు ఆ క్షణం ఏడ్చాడు, ఆ 2 గంటల తర్వాత కూడా ఏడుస్తూ ఉంటాడని నేను అనుకోను. సో తాత్కాలికంగా ఆ వర్తమానపు క్షణంలో, ఆ సందర్భంలో అట్లా కన్నీళ్ళు వచ్చాయి అంతే. అది వెరీ హెల్దీ. సో ఏ ఏడుపు తప్పు అంటే 5 ఏళ్ల క్రితం జరిగిందని ఇప్పుడు తలుచుకుని ఏడవడం తప్పు. నిన్న మనం అన్నదానం గురించి ఒకటి అనుకున్నాం, గుర్తుందా? దానికి అన్నదానం కాకుండా వేరే పేరేదన్నా అని చెప్పాను. ఏం గుర్తుంది నీకు? నేను గుర్తులేదు కానీ దాని క్లారిఫికేషన్ గుర్తుంది. ఏంటిది అది? అది ఇప్పుడు ఫుడ్ని కప్స్లలో డివైడ్ చేస్తే ఆ కప్లో ఉన్న ఫుడ్ అందులోది 2 ఒకటి. అదొకటి. రెండోది, అన్నదానం ఏ అవగాహనలో చేయాలంటే, నువ్వు వేరే వ్యక్తికి అన్నదానం చేస్తలేవు. ఆ వ్యక్తిలో అయ్యే ఆకలి, నీ ఆకలి ఒకటి కాబట్టి నీ ఆకలి తీరింది, ఆ వ్యక్తుల్లో అయిన నీ ఆకలి తీరలే, అందుకని దానికి పెడుతున్నావు. ఇక్కడ దానం ఏమీ లేదు. ఇంకా ఇది ఎట్లుందంటే, నా చేయికి బురదంటితే నేను కడిగినా అనుకో, ఈరోజు ఒక చెయ్యి కడిగానని చెప్తావా? నీ చెయ్యి కడుక్కున్నావా? సో ఆ కాంటెక్స్ట్లో ఎవరెవరితో నీకు సంబంధం కలిగి ఉందో వాళ్ళంతా నీలో భాగమే. ఎట్లయితే ఒక రాయి వచ్చి దీని మీద పడితే నీకు కన్నీళ్ళు వస్తాయో, ఆ వర్తమానంలో దుఃఖం వచ్చింది. సో అది చాలా ఆరోగ్యకర విషయం. సో కాకపోతే ఎవరో పుస్తకంలో చదివి, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, స్పిరిచువల్ పర్సన్ లేదా ఎన్లైటన్ పర్సన్ అంటే ఏం జరిగినా స్థితప్రజ్ఞంగా ఉంటాడు అంటే రాయిలాగా మారిపోయాడు. సంవేదన పోయింది. బుద్ధుడు చెప్తాడు, బాధపడడం తప్పు కాదు, ఇంతసేపు బాధపడతావు నువ్వు, అది నీ చేతులు ఉంది. అట్లా ఏదైనా ఒక సందర్భం వచ్చింది, ఒక పెళ్ళువికిన ఒక బాధ కలిగింది. ఆ బాధలో అటాచ్మెంట్ ఉందని కాదు, కన్సర్న్ ఫర్ అదర్ బీయింగ్. నేను ఒక సినిమా చూసిన, ఆ సినిమా 2 వీక్స్ నోటీస్ దాని పేరు. ఆ సినిమాలో క్యారెక్టర్ ఉంటుంది, ఊర్లో చెట్టు కొట్టేస్తుంటే అందరూ చూస్తారు, ఆపడానికి ట్రై చేస్తారు. ఈ అమ్మాయి చెట్టు నీళ్ళు కౌగిలించుకుంటారు. నన్ను చంపేసిన తర్వాతే చెట్టుని కట్ చేయమని చెప్తుంది. సో అప్పుడు చెట్టు కొట్టేయడం ఆపుతారు. అట్లాంటి కాంటెక్స్ట్ ఇది. అంటే చెట్టు వేరు, నేను వేరు కాదు. నేను బతుకుతున్నాను, అది బతకాలి. రెండోది, అర్ధంతరంగా ఒక ప్రాణం పోయింది, సహజ మరణం అయితే ఏం ప్రాబ్లం లేదు. ఒక విపత్తు వల్ల ఒక్కరు పోయినా ప్రాబ్లం లేదు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దట్ అసోసియేటెడ్ విత్ హిజ్ ఆర్గనైజేషన్, కాబట్టి అది అటాచ్మెంట్ కిందికి రాదు, కానీ కన్సర్న్ కిందికి రావచ్చు. రెండోది, నేను ఊరికే ఒక అనలిటికల్ వేలో అడుగుతున్నది,
ఏ సంస్థ వాళ్ళు కొట్టుకపోయినా ఏడుస్తాడా, తన సంస్థ వాళ్ళు కాబట్టి ఏడిచాడని సద్గురు చెప్పాలి. నేను నా సంస్థ వాళ్ళు ఏం కొట్టుకుపోలే, నాకు కన్నీళ్ళు వచ్చాయి. అంటే మాసివ్ అక్కరెన్స్ అది, అంటే బిగ్ కలామిటీ. అందులో మనిషి తప్పిదం ఏమీ లేదు, ప్రకృతి అట్లా. దీని వెనుక ప్రభుత్వాలు ఉన్నాయి, పాలసీస్ ఉన్నాయి, ఈ వార్ మాంగరింగ్ ఉంది, తర్వాత మనిషి అన్కాన్షియస్గా నేచర్ని నాశనం చేయడం ఉంది. వీటన్నిటి యొక్క రిజల్ట్లో ఒకానొక రోజు ఇట్లా విపత్తు జరుగుతుంది. మనం ఉన్న చోటే భూకంపం వస్తే ఇప్పుడు మనం ముగ్గురం భూస్థాపితం అయిపోవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ హియర్. సో అందుకని ఏడవటం తప్పు కాదు. నేను ఒక కథ కూడా విన్నా. ఒక శిష్యుడు గురువుని అడుగుతాడు, ఇది జెన్ స్టోరీని, జ్ఞానోదయం అయితే ఏం జరుగుతుంది అంటే, జ్ఞానోదయం అయితే ఏం జరుగుతుందో నీకైతే తెలుస్తుంది, ఇక్కడ నేను చెప్పేది నమ్మకం అవుతుంది నీకు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏడవద్దు అని చెప్పాడు గురువు. ఏడవటం పిరికివాడి లక్షణం. ఇట్లా గడిచిన కొంతకాలానికి ఆ గురువుకు ఒక గురువు ఉన్నాడు, పెద్ద ఆయన, ఎక్కడో పక్క ఊర్లో. గురువు ఏదో తన తోట పని చేసుకుంటూ ఉంటే శిష్యులకు వీరి విషయం తెలిసింది, ఈ గురువు గారు గురువు పోయారని. ఇప్పుడు అందులో ఒక శిష్యుని డౌట్, ఏడుస్తాడా లేదా? ఈ విషయం తెలిసింది, గురువుగారు గురువు పోయారంటే ఆ విషయం చెప్పే కంటే ముందు కూడా అడుగుతారనమాట, ఏడవటం తప్ప అంటే, ఏడవటం తప్పే అంటాడు. అప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తారు, మీ గురువుగారు పోయారట, పోవడం సహజం, వెళ్దాం పదండి ఊరికి. అప్పుడు ఆ శిష్యుడు అప్రిషియేట్ చేస్తాడు, ఆహా వీడురా గురువు అంటే. ఏడవద్దన్నాడు, ఏడవట్లేదు, ఆ ఛాయలే లేవు. కానీ ఎప్పుడైతే ఆ డెడ్ బాడీని సమీపిస్తాడో, చిన్నపిల్లవాడి కంటే 100 రెట్లు వెక్కి 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 ఏడ్చాడు. అతన్ని పట్టుకోవడం చాలా కష్టమైపోయింది. ఇప్పుడు ఈ శిష్యునికి డైలమా స్టార్ట్. ఏడిస్తే పిరికితనం అని చెప్పింది గురువే, మరణ వార్త తెలిసినా ఏడవకుండా ఉన్నది గురువే. అంతలో నా నమ్మకం స్థిరపడే లోపు గురువు యొక్క డెడ్ బాడీ చూసి విపరీతంగా ఏడుస్తున్నాడు, ఇది గురువే. ఇందులో ఎవడు నిజమైన గురువు? నేనేమన్నా ఒక మాయలో ఉన్నానా, ఒక రాంగ్ పర్సన్ దగ్గరికి వచ్చానా? సంశయం వస్తుంది. బికాజ్ నీ హోల్ లైఫ్ని నువ్వు ఒక దగ్గర తాకట్టు పెట్టిన తర్వాత డౌట్ వస్తుంది. చిట్ ఫండ్లో డబ్బులు పెట్టినట్టే, ఆ చిట్ ఫండ్ ఓనర్ ఎవరు, ఆ కంపెనీ ఏంది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు గుర్ర పందాలు కాసేవాడు కూడా గుర్రం ఆరోగ్యం ఏంది చెక్ చేసి కడతాడు, ఉత్తగా ఎవడు కట్టాడు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి మెడికల్ రిపోర్ట్ చూసుకోరా, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి అప్పులు ఉన్నాయో చూసుకోరా, ఆ అమ్మాయికి ఏమైనా ఎఫైర్స్ ఉన్నాయో చూసుకుంటున్నారు కదా. అట్లనే ఆధ్యాత్మిక పరంగా కూడా గురువు తాను చెప్పింది తాను ఆచరిస్తేనే అప్పుడు దానికి ఒక క్రెడిబిలిటీ వస్తుంది. సో ఆ గురువు ఒక గంటన్నర చిన్నపిల్లవాడిలాగా రోడ్డు మీద దొర్లి ఆ బాడీని పట్టుకొని రకరకాల కథలు గుర్తు చేసుకొని ఇదంతా ఏడ్చిన తర్వాత దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరారు. ఇప్పుడు శిష్యుడు గురువు మళ్ళీ చీర్ఫుల్గా ఉన్నాడు. అరే ఆ పువ్వు చూడరా, ఆ పెట్టె చూడరా, అసలు ఆ ఛాయలు ఏమీ లేవు. మళ్ళీ శిష్యుడు అడిగాడు, ఇప్పుడు అడుగుతున్న గురూజీ చెప్పండి, అడుగు, ఏడవటం తప్పు, పెరిగితాను అని, ఇది మరి టూ మచ్. ఇంతసేపు ఏడవడం నేను చూసిన అంటే నేను ఎక్కడ ఏడ్చాను, నా బాడీ ఏడ్చింది. నా శరీరాన్ని అతను ఎత్తుకొని పెంచాడు. నా అటాచ్మెంట్ మనస్సుకు ఉంటుంది, అది నాకు లేదు. కానీ శరీరానికి కూడా ఒక అటాచ్మెంట్ ఉంటుంది. అది ఈరోజు ఏడ్చి నేల మీద దొర్లి తన శరీరాన్ని కావలసినంతసేపు కౌగిలించుకొని అట్టా తీర్చేసుకుంది. అది నేను బయలుదేరే ముందు ఎంత ప్రశాంతంగా ఉన్నానో. ఇప్పుడు సరదా ఓ ప్రశ్న అడుగుతా, ఉల్లిపాయలు జరుగుతుంటే కన్నీళ్ళు వస్తాయి, బాధ అవుతుందా? నిన్నే అడిగేది. మరి కన్నీళ్ళు వచ్చాయిగా, అంటే శరీరానికి వచ్చే కన్నీళ్ళు ఉన్నాయి కదా. కొన్నిసార్లు శరీరంతో పాటు మనసు కూడా చాలా స్ట్రగుల్ అవుతుంది, అక్కడి నుంచి కూడా కన్నీళ్ళు వస్తాయి. సో అటాచ్మెంట్ లేకపోతే కూడా కన్నీళ్ళు రావచ్చు. సో అది ఒక బెంచ్ మార్క్ స్టేట్మెంట్ ఏమీ కాదు. అటాచ్మెంట్ లేదంటే ఇంక వాడు రాయిలాగా బిర్ర బిగుసుకుపోయి పక్కవాడు చచ్చిపోయినా వాడికి ఏముండదు, అట్లా ఏముండదు. తిరుపతి రెడ్డి గారు పోయినప్పుడు నాకు అంతులేని దుఃఖం వచ్చింది, కానీ ఈనాటి వరకు ఎప్పుడు బాధపడలేదు. ఆ తర్వాత ఆయన మంచివాడనే చెప్తాను తప్ప ఆయన పోవడం తీరని లోటు అది ఏం లేదు. ఎవడు పోవడము తీరని లోటు కాదు, ఎవడు పుట్టడము ఏదో గొప్ప
కాంట్రిబ్యూషను కాదు ఎగ్జిస్టెన్స్కి. ఇది ఒక ప్రాసెస్, ఇది జస్ట్ గోయింగ్ ఆన్. రోజు 100 దోమలు చస్తాయి మన ఇంట్లో, ఎవడు ఎడవట్లేదే. ఎందుకంటే మన ఆర్గానిజం ఇంకొక సేమ్ ఆర్గానిజాన్ని గుర్తిస్తుంది. ఇది ఎగ్జిస్టెన్షియల్లా. కోతిని గుర్తిస్తుంది, జింకను గుర్తిస్తుంది. అట్లనే మనిషిని గుర్తిస్తుంది. జింక చచ్చిపోతే కోతులు అరవవు, కోతులు చచ్చిపోతే జింకలు అరవవు. సో ఈ ఎగ్జిస్టెన్స్లో ఒక రిధం ఉంది. నువ్వు ఎంత కాదనుకున్న రిధం ఉంది. ఎగ్జిస్టెన్సే ఒక డైనమిక్ రిధం. అది అబ్స్ట్రాక్ట్గా కనిపిస్తుంది, కానీ మనం పే అటెన్షన్ చేస్తే, మనం సరైన దృష్టి పెడితే అన్నిట్లో ఒక ఆర్డర్ కనిపిస్తుంది. ఇక్కడ పూలు వచ్చిందంటే అన్ని చోట్ల పూలు వచ్చి ఉంటాయి. ఇక్కడ ఎండ ఉందంటే అన్ని ఊర్లో ఎండ ఉంటుంది. అది ఒక ఏరియాకి పరిమితం కాదు. వర్షానికి మళ్ళీ అన్ని చోట్ల ఒకసారి వర్షం రాదు, దానికి ఒక రిధం ఉంది. గాలి ఒక ఊర్లో ఉంటుంది, అదే టైంలో ఫోన్ చేస్తే ఈ ఊర్లో ఉండకపోవచ్చు, దానికి ఒక రిధం ఉంది. నదులు ఒక ఏరియాలో ప్రవహిస్తే ఒక ఏరియాలో నదే ఉండదు, అంత ఎడారి ఉంటుంది, ఒక ఏరియాలో పచ్చగడ్డి ఉంటుంది. సో దేర్ ఆర్ ప్యాటర్న్స్ ఆఫ్టర్ ప్యాటర్న్స్. శ్రీనివాస రామానుజన్ లైఫ్ చూస్తే అతను అదే చెప్తాడు. ఎవ్వరూ అర్థం చేసుకోలేని ప్యాటర్న్స్ని నేను నా యొక్క నెకడేస్తో చూస్తున్నాను. ఎట్లా చూశాడు? మరి మనకెందుకు అర్థం కావట్లే? మనకు ఆ సెన్సిటివిటీ లేదు. ఒకటి ఇట్లా బియ్యం చూసి ఇది ఏ జాతో చెప్తాడు, మిగతా వాడికి 100 బియ్యాలు ఇస్తే అన్ని బియ్యాలే అంటాడు, వాడికి తెలియకపోవచ్చు. అట్లాగే అందరూ చూసి వీళ్ళంతా మనుషులు అనొచ్చు, కానీ ఒకడు మనిషిని చూసి ఈ మనిషి, వీడికి ఆలోచన విధానం ఉంది అని చెప్పగలిగే ఒకనొక సెన్సిటివిటీ, ఆ డీప్ రూటెడ్ పర్సెప్షన్ ఉండొచ్చు. అందుకని ఎన్లైటన్మెంట్ అంటే రీచింగ్ ద పినకిల్ ఆఫ్ అట్మోస్ట్ సెన్సిటివిటీ. మామూలు మనిషి ఇగ్నోర్ చేస్తాడు, ఎన్లైటెండ్ మ్యాన్ ఇగ్నోర్ చేసే అవకాశం లేదు. వాడికి సూది ఎంత ఇంపార్టెంటో గుండ్రాయి, బండరాయి, కొండ, ఆకాశము, విశ్వము అంతే ఇంపార్టెంట్. సందర్భం వస్తే సూది మీద అటెన్షన్ పే చేస్తాడు, దానికోసం అవసరమైతే ప్రాణత్యాగం కూడా చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ టు ద ఎగ్జిస్టెన్స్. అది మనం అర్థం చేసుకోవడానికి కాకుండా నువ్వు ఆ స్థితిలోకి వచ్చి నిలబడినప్పుడు నీకు ఎవరి సహాయం అక్కర్లే, ఏ డాక్టర్ని అక్కర్లే, పుస్తకం చూసి ఏడవటం తప్ప రైట్ అని తెలుసుకోవాల్సిన అవసరం లే. నేను చెప్తున్నది దుఃఖం అనేది వర్తమానమైతే మంచిది. దుఃఖము గతాన్ని ఆధారం చేసుకునేది ఏదైనా మిజరీని. మా నాన్న మరణించాడు, అప్పుడు నేను ఏడ్చినా లేదో తెలియదు, చిన్న పిల్లవాడిని. నేను ఇప్పటివరకు ఎప్పుడు ఏడవలేదు. గుర్తు చేసుకుంటే కాంటెక్స్ట్గా గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఒక ఫాదర్ ఇట్లా ఉండేవాడు, ఆయన ఇది చేసేవాడు, ఆయన వల్ల ఇది జరిగిందట, నాకు ఇంతవరకు తెలుసండి. కానీ అట్లా చెప్తూ ఆ మెమరీని వర్తమానంలోకి లాగి అప్పుడు ఉన్న ట్రౌమాని ఇప్పుడు అనుభవించాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు రీలివ్ ద పాస్ట్ ట్రౌమా. అందుకని ట్రెమెండస్ రెస్పెక్ట్, కన్సర్న్ ఉండాలి. ఏం జరిగినా పట్టించుకోను, ఒకటి చచ్చిపోయినా బాధపడను, అది అన్కాన్షియస్ బిహేవియర్. బాధపడాలని పడకు, బాధ వస్తే ఆపకు, నువ్వు మధ్యలోకి రాకు. ఏదైతే నువ్వు మధ్యలోకి రావట్లేదో దట్ ఈస్ లిబరేషన్. నౌ హీఈస్ ఫ్రీ, హీఈస్ ఏబుల్ టు సీ హిస్ టీయర్స్, హీఈస్ నాట్ కంటైనింగ్ ఇట్, నాట్ కంట్రోలింగ్ ఇట్. అవి అట్లా వచ్చాయి, వస్తుంది, ఒక్కొక్కసారి వస్తుంది. 2009 తర్వాత ఒక వింత విషయం నా లైఫ్లో జరిగింది. ఇప్పుడు చెప్తే పిచ్చి అంటారేమో, మరి నాకు విరవీస్తున్న పువ్వుని చూస్తే నాకు ఏడుపు వచ్చేది. ఎక్కడన్నా ఒక ఫ్లవర్ ఓపెన్ అయ్యి ఫ్రెష్గా ఇట్లుంటుంది కదా, నాకు అంతులేని దుఃఖం వచ్చేది. బాధ లేదు, ఎందుకు ఏడుపు వస్తుందో అర్థమయ్యేది కాదు. అలాంటి టైంలో కన్నీళ్ళు రాగానే ఈ మనుషులు అడగొద్దని చెప్పి నేను గోడ మూలలకి, లేకపోతే ఎక్కడన్నా రోడ్ సైడ్ బాత్రూమ్ పోయినట్టు నిలబడి అక్కడ ఏడ్చి, ఎప్పుడు స్వైప్ చేసేవాడిని కాదు, దాన్ని ఆపేవాడిని కాదు. దాని రీజన్ నాకు తెలియలేదు. బుచ్చారెడ్డి గారు అడపదడప కన్నీళ్ళు పెట్టుకోవడం చూసిన నేను, ఎంత బాగుండేవో ఆ కన్నీళ్ళు, అందులో దుఃఖం లేదు. ఒక పాట పాడు, ఏం పాట మన ఇద్దరికి నచ్చింది, హమే కాష్ తుమ్సే ముహబ్బత్ న హోతి అని అనగానే ననానే ననానే ముహబ్బత్ నా హోతి అని ఏడ్చేవాడు. కన్నీళ్ళు గారిపోయి ఆ పాట అయిపోయింది. అసలు నెక్స్ట్ మూమెంట్ అది లేదే లేదు.
అసలు ఆ ఛాయలే ఉండేవి కాదు. అది ఆస్తి పోయి ఏడ్చేవాడికి దీనికి జమీనాసం ఫరక్ ఉంది. లైఫ్ అనేది ప్యారమౌంట్ టు ద ఎగ్జిస్టెన్స్. ఆస్తి పోయి ఏడవడం నీ స్టూపిడిటీ. కానీ లైఫ్ అనేది నీ లైఫ్ ఆ లైఫ్ ఒకటే. అట్లా ఎదురుగా జరిగి ఉన్న దానికి హఠాత్తుగా నీ యొక్క బీయింగ్ స్పందిస్తుంది. మనం దాన్ని కట్టడి చేసి స్పందించదు. నేను గుండె రాయి చేసుకున్నా, నా కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోయాయి, ఇట్లాంటి పనికిరాని డైలాగులు చాలా విన్నా. అదే వెనుక బాయ్ లేదు, రిజర్వాయర్ లేదు ఇంకిపోవడానికి. ఇది ఎండబడితే ఆవిరైపోయినట్టు. చెప్పరాదు నీకు సెన్సిటివిటీ లేదు, పాడలేదని. అందుకని ఎవరైతే వాలంటీర్స్ పోయారో వాళ్ళ తప్పు ఏమీ లేదు. నాకు కూడా రాత్రి 1 నిమిషమో 2 నిమిషాల్లో ఆ క్లౌడ్ వచ్చింది అట్లా. అండ్ ఐ సీ బ్యూటిఫుల్ ఆనెస్టీ ఇన్ హిస్ టీయర్స్. అది స్ట్రాటజీ కాదు, ఎందుకంటే నేను నాతో కోరిలేట్ చేసుకొని చెప్తున్నా. ఇప్పుడు ఎవరన్నా అదంతా నటన గిటన అన్నాడు అనుకో, అది వాళ్ళ విచక్షణకి వాళ్ళ వివేకానికి వదిలేయాల్సిందే. ప్రతిదాన్ని మనం అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ చెక్ చేసుకోండి. బంగారం పోతే ఏడుస్తున్నావు, ఫ్రెండ్ మోసం చేస్తే ఏడుస్తున్నావు, బ్రేకప్ అయితే ఏడుస్తున్నావు. ఈ ఏడుపులు వేరు. గతాన్ని తలుచుకొని ఏడుస్తున్నావు, ఈ ఏడుపు వేరు. అట్లా కాకుండా లైఫ్ వర్తమానం గురించి. నేను రామయ్య తాత గురించి ఒకసారి చెప్పాను, నీకు గుర్తుందా? ఆయన రాత్రి చీకట్లు నేనున్నా, మొక్కలు పెట్టడం. ఆయన వేరే, ఈయన ఇంకో తాత. ఈయన ఏం చేసేవాడు తెలుసా? పెద్ద గడ్డం ఉండేది, వైట్ గడ్డం. ఇట్లా కూర్చునేవాడు, ఇట్లా కూర్చునేవాడు ఎప్పుడు ఇదే పోజ్. నేను కూడా ఇట్లా కూర్చుని, నువ్వు నాలాగానే కూర్చుంటున్నాను. తర్వాత ఆయన ఇంత ఉంటుంది గడ్డం. ఆయన హఠాత్తుగా గడ్డం తీసి ముఖాన్ని పెట్టుకునేవాడు. ఇట్లా గడ్డం అంతా తెల్లగా వచ్చేది. ఇట్లా ఇట్లా ఎత్తిన చేయి పెట్టి ఇట్లా కూర్చునేవాడు. ఎవరికి తెలిసేది కాదు అతను ఏడుస్తున్నాడా, నవ్వుతున్నాడా, లేకపోతే ముభావంగా ఉన్నాడా, నిద్రపోతున్నాడా. ఇట్లా గోడకు తల పెట్టి గడ్డం ముఖాన్ని పెట్టుకునేవాడు. నేను ఎప్పుడు చూడలే అట్లా ఇవ్వండి. అంటే స్ట్రేంజ్ కదా, వెరీ యూనిక్ పర్సనాలిటీ. ఆయనకు హీ అండర్స్టూడ్ సంథింగ్, వెరీ మిస్టీరియస్గా ప్రవర్తించేవాడు. ఆ రోజు భోజనాలు అయిపోయినాయి, పల్లెటూరు, ఫోన్ కూడా ఉండదు ఆడ. అసలు ఫోన్ ఆ ఊర్లో ఎవరికి లేదు. హఠాత్తుగా అందరు పడుకుంటుంటే నేను, ఆయన, ఇంకొక ఫ్రెండ్ కొంచెం బేచైన్ అవుతున్నాడు. ఇట్లా ఏంది ఇట్లా అవుతుంది నాకు అని ఆ వంట చేసినా ఉంటుంది, వంటలక్క. ఓ 10 మందికి బువ్వ వండుతావు అంటే, ఓ ముసలోడా నీకు పని లేదు పాట లేదు, నీ ఎంత పడి మేము చేస్తున్నాం అని ఆమె విత్ రెస్పెక్ట్ తిట్టేది. ఆమె మళ్ళీ వచ్చి కాలు మొక్కేది, ఆశీర్వదించు, నీ ఆశీర్వాదం ఉంటుంది బాగుంది, ఈ టైప్ ఉండేది. అట్లా ఇప్పుడు ఎవడొస్తాడో వంట చేయాలి నేను. నైట్ వరకు వచ్చారు కదా, అంటే వంట చేయి, మరి వండుతా కానీ వాళ్ళు రాకపోతే నేను నీ నోట్లో కుక్కుతా మొత్తం, నేనే తింటా తీ మొత్తం అన్న తర్వాత అడ్డపంచ పట్టు అంగేసుకునేవాడు కాదు, బక్కగా ఉంటాడు. అడ్డపంచ అటు ఇటు వేసుకొని తిరుగుతున్నాడు, ఎవరితో మాట్లాడతలేడు. వంట అయింది ఎవడు రాకపోయా, ఈ ఊరికి ఎవడు వస్తాడు. అంతలో దూరం నుంచి ఒక వెహికల్ వస్తున్నది, అగో ఏదో ఎవరు వస్తున్నారు నా కోసమే నువ్వు అంటది. ఎంతమంది వచ్చారు? 8 మంది చూసినావా? 8 మంది వచ్చి తినిపోరు ఫస్ట్ తినిపోరు. అరే మేము వస్తామని మీకు తెలుసా? అనిపించింది లేవా, తినిపో. సెన్సిటివిటీ అట్లా ఉంటుంది. ఆ తర్వాత విషయం ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంది, ఎవరో ఒక ఆయన బెంగళూరు అవతల ఒక పల్లెటూరులో ఉన్నాడు, నీవు తెలుసంటే ఆయనకు ప్రాణం పోతుంది, నిన్ను చూడాలని కలవరిస్తున్నాడు. అవునా, పోదాంపా. ఇట్లా చెప్పిన క్షణము ఎక్కి లారీలో కూర్చున్నాడు. అంటే నేను ఊరు వెళ్ళాలి, బ్యాగ్ తీసుకురండి, నా చార్జర్ తీసుకొస్తారా, తర్వాత ఇల్లు జాగ్రత్త, ఏమీ లేదు. అటాచ్మెంట్ ఉంటే కదా ఈ మొత్తం పోయేది. ఎంత ఎందుకు తెలుసా? పోవడానికే ఉంది. ఈ ఇల్లు ఎందుకు కట్టరు తెలుసా? ఒకటి పాకిస్తానీ షో ఉంటుంది, ఏది మన లూజ్ స్టాక్, అందులో ఫూల్ అంటే వంతెన ఎందుకు కడతారు అని అడుగుతాడు యాంకర్ని. వీడు క్వశ్చన్ వేస్తాడు, ఎందుకు కడతారంటే జనాలు పోవడానికి. గలత్. వంతెన ఎందుకు కడతారు? వంతెన ఎందుకు కడతారు? లారీలు పోవడానికి. ఏమి గలత్ హే, ఏం చెప్పినా గలత్ అంటాడు. మరి నాకు తెలియదు, నువ్వేమంటే కూలిపోవడానికి అని చెప్తున్నాడు. ఇప్పుడు బిల్డింగ్ అంతా ఎందుకు కట్టుకున్నాం అంటే కూలిపోతుంది కాబట్టి, కూలిపోగొట్టాలని మనం కట్టుకున్నాం అంతే. రమణ మహర్షి ఏది కట్టలే, ఏది కూలిపోలే. నువ్వు స్టార్ట్ చేసింది ఖచ్చితంగా ఆగుతుందని తెలిసి స్టార్ట్ చేయి, ఎందుకు అనవసరంగా ఏడ్చేది. ఆ లారీకి కూర్చున్నాడు, నేను లారీకి అడిగిపోయినా.
ఆయన నా తల మీద ఇట్లా అని ఒక మాట అన్నాడు. ఆ చిన్న అల్లరిలో మాట కొట్టుకుపోయింది, కానీ నేను ఒక్కడి విని ఇప్పటికి నాకు ఇట్లా వినిపిస్తుంది అది. మస్తు మంది చెప్పారు చిన్నప్పటి నుంచి మా టీచర్లు, ఎవ్వడి మాటలు నాకు గుర్తులేవు, ఆయనది గుర్తుంది. చూడండి, ఆయన నాకు దేంతో సంబంధం లేదు భూమి మీద, ఆకలితో ప్రాణంతో మాత్రమే సంబంధం. ఈ 2 సంబంధాలే నాకున్నాయి. నీ ఆకలి నా ఆకలి, నీ ప్రాణం నా ప్రాణం. ఇప్పుడు నేను పోయి ఏం చేస్తున్నా తెలుసా? అంటే ఏం చేస్తాడో తెలియదు నాకేం తెలుసు. వాడు ప్రాణం నిలుపుకొని ఉన్నాడు ఆయప్ప, చెప్తున్నాడు అట్లా. పోయి చంపేసి వస్తాను చెప్పాడు. వాడు లిబరేట్ చేసే వస్తా నేను, ఇంకా చాలు నూకింది భూమి మీద. పాయ లారీ పాయ, ఆయన వెళ్ళిన వెంటనే చనిపోతాడు. వెళ్ళి తులసి తీర్థం వేస్తే డిసప్పేర్ అంతే. నేనున్నా పోయింగా భరోసా. ఇప్పుడు ఓన్లీ మనకు తెలిసిందే ఫైనల్ కాదు. అలాగని గొప్ప మిస్టరీస్ ఏమి లేవు, కానీ మనిషికి బంగారం మీద ఇంట్రెస్ట్ లైఫ్ మీద ఎక్కడ ఉంది? మనకు కూడా ఆ సెన్సిటివిటీ ఉంటుంది. మరి దాని మీద ఎందుకు వచ్చింది? ఉపయోగం ఉంది కాబట్టి. ఆనందం వల్ల ఎవరికొంది ఉపయోగం ఉందా? ఇప్పుడు జ్ఞానోదయం వల్ల ఒక్క యూనివర్సిటీ ఉందా ఎన్లైటన్మెంట్ ఇస్తామని చెప్పేది? ఒక్క యూనివర్సిటీ పెట్టారా మీకు నిరంతరం హాయిగా ఉండేది నేర్పిస్తామని? నేను పెడితే ఎవడొస్తాడు చెప్పు? అందరికి డబ్బు కావాలి, నేను వస్తా, ఆల్రెడీ జాయిన్ అయ్యే ఉన్నాను. డబ్బు కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, కీర్తి కావాలి, బంగారం కావాలి, ప్రాపర్టీ కావాలి, గుర్తింపు కావాలి. ఇవి లేకపోతే లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది. మరి ఇవి లేకుండా ఒక క్షణం ఉండి చూడు, అసలు లైఫ్ ఏమైనా ఉందా? ఇప్పుడు చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్, ఈ 6 తీసేసి చూడు, వాళ్ళు ఎవరు? డబ్బు, బంగారము, ప్రాపర్టీ, గుర్తింపు, పేరు ప్రతిష్టలు, కీర్తి. ఈ 3 కనిపిస్తే 3 కనబడు. ఈ 3 తీసేసి ఒక మనిషిని చూడు, ఎవడో వాడు. ఈ 3 నేను అనుకుంటున్నాడు. ఎక్కువ పేరు ప్రఖ్యాతలు, ఎక్కువ కీర్తి ప్రతిష్టలు, పెద్ద స్టేజు, ఎక్కువ బంగారం, ఎక్కువ ప్రాపర్టీ. ఇప్పుడు ఆయన ముఖేష్ అంబానీ ఎవడు? ఎక్కువ ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీని తీసేసి. ఎక్కువ బంగారం ఉంది, బంగారం తీసేసి కదా. ఎక్కువ డబ్బు ఉంది, డబ్బు తీసేసి. ఎక్కువ పేరు ప్రఖ్యాతుల్ని, అవి కూడా తీసేసి. ఎక్కువ గుర్తింపు ఉంది, అవి తీసేసి. ఇప్పుడు మిగిలింది ఎవరు? ఆయన, నేను, ఇద్దరం మనుషులం అంతే. ఇంకా చెప్పాలంటే నాకంటే ఎక్కువ పొట్టు ఉంది ఆయనకు, అది కూడా తీసేసేయాలి ఆయన. సో ఈ గతము, భవిష్యత్తు, జీవిత లక్ష్యాలు ఇవన్నీ పోయి లైఫ్ని లైఫ్గా చూస్తే ఒక గొప్ప సెన్సిటివిటీ వస్తుంది ఖచ్చితంగా. అది నువ్వు తెచ్చేది కాదు, ఎగ్జిస్టెన్స్లో ఉన్నదే. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉండే, ఇవాళ వర్షం వస్తుంది అని చెప్పి. ఎట్లా తెలుస్తుంది అట్లా. నీకు తగిలే గాలి, నీ శరీరంలో కొంచెం వాతావరణం మారుతూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని నేను కూడా కొన్నిసార్లు నాకు తెలుస్తుంది. వర్షం వరకు మిగతావి తెలియదు, కానీ అట్లా. మొన్న ఏది ముగ్గు వేసినప్పుడు అనుకున్నాం, మైతులు వచ్చి అడిగింది నన్ను, ఈరోజు రేపు వర్షం రావద్దు అంటే మన ప్రోగ్రాం అవగానే వర్షం వస్తుంది, అంతవరకు రాదు. నేను వర్షాన్ని ఆపుతలేను, నిజంగానే వర్షం వచ్చే సందర్భం కనిపించలే. మా ముగ్గు వేసే కార్యక్రమం అయిపోయింది, వర్షం వచ్చింది. ఎట్లా పడ్డది తెలుసా? తుగ్గుతుగ్గా తడిచిపోయాను. అట్లా ఇవన్నీ మిరాకిల్సే అనుకుంటే. నేను వర్షాన్ని ఆపుతలేను, నేనే ఒకటి కౌనికస్గా కొట్టగానే వర్షం వస్తుందా రాదా అని సెన్స్ తగులుతుంది. వర్షాన్ని ఆపడం అంటే అది బ్రదర్ అనిల్ కుమార్ పని, మన వల్ల కాదు. అట్లా. సో అందుకని సద్గురు కన్నీళ్ళు ఆరోగ్యకరమైన కన్నీళ్ళవి. సరే, సద్గురు సంస్థకి నాకు వచ్చేది లేదు, సద్గురు వాలంటీర్స్ ఆ శిష్యులో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి చెప్పట్లేదు, నాకు వద్దు అదంతా. అది వాళ్ళ హెడేక్, వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళ జెండుమామ వాళ్ళది వాళ్ళు పెట్టుకొని. నేను కూడా ఒక సాటి మనిషిగా. కానీ నా చివరి ప్రశ్న, తన వాలంటీర్స్ అయితేనే కన్నీళ్ళు వస్తాయా, అట్లా ఎవరు మరణించినా కన్నీళ్ళు వస్తాయా అన్నది నాకు ఒక ప్రశ్న. అట్లా అనమాట, ఇంతే. అట్లా కాకుండా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకో, నేను పొద్దున చూపించిన గాజా ఎప్పుడో చాలా కాలం క్రితాన్ని, మరణం సహజం అని తెలుసుకుని నాకు కన్నీళ్ళు వస్తలేవు. కానీ హఠాత్ మరణం లార్జ్ స్కేల్లో జరిగినప్పుడు కొంత నా యొక్క శరీరం ఉక్కిరి బిక్కిరి అవ్వడం నేను చూసిన. ఇది ఓన్లీ నా పర్సనల్ థింగ్. నేను చెప్పకపోవచ్చు, ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు. అర్ధరాత్రి కూడా 1 నిమిషమో 2 సెకండ్లో, ఒక అర్ధ నిమిషమో లార్జ్ స్కేల్లో ఇన్ని వేల మంది డిసపేర్ అయిపోయారు.
లేదా భూకంపం వచ్చి జపాన్లో ఒక క్షణం అట్లా ఆగుతుంది. అటాచ్మెంట్ వల్ల కాదు. అక్కడ మరణించింది నీలో ఉన్నదే, మనం బయట ఉన్న శరీరాలు చూస్తున్నాం. సరే, ఆ ప్రాణం అనేది మరణించింది కానీ, లేదా ఆ జీవం అనేది ఎప్పుడు ఉంటుంది. కానీ స్టిల్ మన ఆర్గానిజం ఇంకో ఆర్గానిజంని గుర్తించడం అనేది అనివార్యంగా జరుగుతుంది. ఇప్పుడు కుక్క ఏ ఊరికి పోయినా ఇంకో కుక్కను చూసుకుంటుంది. అది గుర్రాన్ని ఎందుకు చూసుకోదు? అంటే కుక్కకి ఎట్లా తెలుసు కుక్కతోనే దోస్తాను చేయాలని? ఎట్లా తెలుసు అంటే అది ఆర్గానిజం. ఒక జీవం లేదా జీవి మరొక జీవిని మాత్రమే గుర్తిస్తుంది, మిగతా వాటిని గుర్తిస్తుంది కానీ లెక్కలోకి తీసుకోదు అది. అట్లా సద్గురు మనుషుల కోసం బాధపడ్డాడు, వాళ్ళ సంస్థ వాళ్ళ కోసం బాధపడ్డాడు. తర్వాత ఎదురుగా పాపం ఏడుస్తున్నారు. అందుకని ఒక రకమైన పెళ్ళుబికే ఒక బాధ కలుగుతుంది ఒక్కోసారి. యూ కెనాట్ కంట్రోల్ ఇట్. నేను అంటున్నా యూ షుడ్ నెవర్ కంట్రోల్ దట్ టీయర్స్. అందుకని డబ్బు కోసం ఏడ్చేవాళ్ళు, ఆస్తుల కోసం ఏడ్చేవాళ్ళు, అవార్డు రాలేదని ఏడ్చేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని చాలామందిని చూశా. కానీ ఒక ప్రాణం కోసం కన్నీళ్ళు పెట్టడం అనేది అత్యుత్తమమైన టీయర్స్ అవి. రెండవది, నేను ఆధ్యాత్మిక పరంగా చెప్తున్నది, తలుచుకొని ఏడవకండి. ఈ క్షణం ఏదైనా లాస్ ఆఫ్ లైఫ్ జరిగింది, లేదా ఈ క్షణమే ఒక పెద్ద 1000 ఏళ్ల చెట్టు ఎవరో కొట్టేశారు, హఠాత్తుగా దుఃఖం వచ్చింది అనుకో, గో హెడ్. నువ్వు దాని కర్తవు కాదు, ఆర్గానిజం స్పందించింది. అది కాన్సెప్ట్ అంటే ఏంది? పెళ్లి కూతుర్ని అత్తగారింటికి పంపిస్తుంటే ఏడవాలి, ఇది కాన్సెప్ట్. నేను మా అక్క పెళ్ళైనప్పుడు నేను చెప్పింది, ఇట్లా ఏడవం ఏంది, ఏడవాల్సిన అవసరం లేదన్న. అందరికంటే ఎక్కువ నేను ఏడిచిన. ఎందుకో తెలుసా? నేను ఏడ్చింది బాధతోటి కాదు, అందరూ ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. నేను ఏడ్చుకుంటూ కూడా చెప్పిన మా అన్నలకు, వాళ్ళకి ఇంటలేరు. నాకు ఏమంటారు, అనునాదం అంటారు కదా, రెజొనెన్స్. ఇప్పుడు అందరు అరిచిరు అనుకో. జార్జ్ గుడ్జిఫ్ ఒక ప్రయోగం చేసింది, చెప్పి ముగిస్తా. ఆయన చాలా గొప్ప ప్రయోగం చేసిండు. ఆయన జార్జ్ గుడ్జిఫ్ హీ క్రియేటెడ్ మ్యూజిక్ ప్యాటర్న్స్ ఆల్సో. సో ఆయన రష్యాలో కాకసస్ ప్రాంతంలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండు. అదేంది, ఒక ఆడిటోరియం తీసుకొని నాతో ఎవరైతే ప్రయోగం చేయాలనుకుంటున్నారో ఆ ప్రయోగం చేసే వాళ్ళంతా ఎన్రోల్ అవ్వండి అని అందమైన యువకులు యువతులు వచ్చిన తర్వాత వాళ్ళకి రకరకాల శృతుల్లో అరవడం ప్రాక్టీస్ చేయించేవాడు. ఎగ్జాంపుల్, ఇదొక శృతి. బెట వింటున్నావా? ఇదొక శృతి. ఇదొక శృతి. రెండోది ఇదొక శృతి. ఇది శృతులు కదా. సో ఒక ఆడిటోరియంలో షో అని అనౌన్స్ చేసి ఆయన అప్పట్లోనే ఒక డిస్క్లైమర్ ఇచ్చిండు. హార్ట్ అటాక్ ఉన్నోళ్ళు రావద్దు, చచ్చిపోతారు అన్నాడు. వచ్చిన తర్వాత చచ్చిపోతే నాది పూచి కాదన్నాడు. సో ఆడిటోరియం నిండిపోయింది. ఏం అసలు డ్యాన్సులు లేవు, కథలు లేవు, కార్యక్రమాలు లేదు, డిస్కషన్స్ లేదు. ఫస్ట్ ఒక ఆమె వచ్చి అని అరుస్తుంది. అరిచిన తర్వాత ఒక 10 మంది వచ్చి సేమ్ శృతులు అరుస్తారు, అని అరుస్తారు. ఇప్పుడు ఈ చిన్న టెక్నిక్ తెలుసా మీకు? రెజొనెన్స్ ఎట్లా క్రియేట్ అవుతుంది? ఇప్పుడు నేను ఒక రకంగా అరుస్తా, నా శృతులు నువ్వు అరవాలి, సేమ్ అరు. నువ్వు కూడా రెజొనెన్స్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారు, పక్కన వాళ్ళు హై పిచ్ అని అరుస్తారు అనమాట. ఎప్పుడైతే ½ పైగా అరిసిర్రో ఆడియన్స్ కూడా అరవడం స్టార్ట్ చేసారు. వాళ్ళు అరుస్తలేరు, అది ఆటోమేటిక్గా బాడీ అరుస్తుంది. అరిచి వాళ్ళు అరుచుకుంటే ఎగిరితే వీళ్ళు అరుచుకుంటే ఎగిరిరు, వాళ్ళు పరిగెడితే వీళ్ళు పరిగెత్తారు. ఏమర్థమైతే లేదు. సో మనం ఏడవడం ఉంది, శరీరం కూడా ఏడుస్తూ ఒక్కొక్కసారి. మనసు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పక్కకు జరుగుతుంది అంతే. ఈ పాస్ట్ ఏంటంటే మనసు పర్సిస్టెంట్గా ఉంటుంది, అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, నీకు కాన్సెప్ట్లు ఇస్తుంది. ఇంత బాధ తలుచుకొని బాధపడే బదులు చచ్చిపోతే బెటర్ అంటుంది అది. అదే విషం బాటిల్ కాడికి తీసుకుపోతుంది, అదే తాగమంటుంది. నేనున్నా కదా, నువ్వు చచ్చిపో, మిగతా నేను అంతా సెట్ అయిపోతుంది, నువ్వు చచ్చిపోతే మొత్తం నందనవనం ఏదో దేశం అంటుంది, చచ్చిపోతావు, మైండ్ ఫ్రీ అయిపోతుంది. అందుకని ఎక్కడ ఏదైనా విపత్తు జరిగినా చూక్కుమంటది. కానీ మళ్ళీ ఇప్పుడు ఇదే రోజు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏడ్చిన అనుకో, నేను డౌట్ వస్తుంది నాకు. వర్తమానంలో ఉండటమే జ్ఞాన లక్ష్యం. ఈ వర్తమానంలో ఆ సందర్భం వచ్చింది కాబట్టి స్పందించడం అనేది ఒకటి ఉంది. మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ తలుచుకొని మళ్ళీ ఏడవడం, మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ తలుచుకొని మళ్ళీ ఏడవడం, అది అక్కర్లేదు, అది ఉండదు. ఇఫ్ యు రియల్లీ అండర్స్టాండ్ లైఫ్, రిపిటేషన్ గతంలో జరిగిన దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఏడవడం కానీ ఇప్పుడు థ్రిల్ అవ్వడం కానీ ఏముండదు. ఎందుకంటే వర్తమానం
ఒక యోగి ఇంటర్వ్యూ చూసిన నేను లాంగ్ బ్యాక్, నాకు ఒక పేపర్ ఆర్టికల్ దొరికింది. ఆయన ఎవరో అంటే ఏ రిలేషన్షిప్లోనూ ఉండదా? ఉండదు. ఇప్పుడు నాకు ఎదురుగా అయింది, ఈ క్షణంలో బాధ వస్తే వచ్చిందేమో, కానీ 2 రోజుల తర్వాత నాకు ఇట్లా అయింది 2 రోజుల క్రితము అని అప్పుడు బాధపడ్డావు అనుకో, నువ్వు అనవసరంగా దాన్ని ఇప్పుడు లాగుతున్నట్టే. పరిచింతన అంటే అదే సందర్భంలో ఉదాహరణ కాలింది అనడం వేరు, కానీ 5 days తర్వాత అన్న నేను ఎందుకన్నా అంటే 5 days క్రితం కాలింది భయ్యా, అప్పుడు నేను సరిగా అనలేదని అంటావా? ఇదెక్కడ లెక్క. సో ఆ ఇంటర్వ్యూ చదివిన ఆయన అడిగారు, ఆయన ఎక్కడ హిమాలయాస్లో ఉంటాడు, ఇంగ్లీష్ ఇంటర్వ్యూ, మీరు టీవీ గట్రా చూస్తారంటే నో అని చెప్పాడు. ఆబ్వియస్గా జర్నలిస్ట్కి డౌట్ వచ్చింది, ఎందుకు చూడరు, గొప్ప గొప్ప సినిమాలు ప్రోగ్రామ్స్ ఇవన్నీ వస్తున్నాయంటే ఆయన ఒక చిన్న పాజ్ తీసుకుని ఆ పేపర్లో రాశాడు, ఆఫ్టర్ ఎ లాంగ్ పాజ్ హీ స్పోక్ అని రాసి, ఈ క్షణం నా కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు జరుగుతుంటే రికార్డెడ్ థింగ్స్ చూడడం ఎందుకు అన్నాడు. చాలా ఎంత బాగుంది అంటే ఈ క్షణం ఫ్లవర్ ఇట్లా విరబూస్తుంది, ఇది లైవ్, ఇది చాలదా నాకు. తర్వాత జ్ఞానోదయాన్ని మీరు ఒకవేళ అభిమానిస్తే ఈ స్థితి ఎట్టిది, ఆయన ఇచ్చిన జవాబు చెప్తా, మీరు ఎట్లా అర్థం చేసుకుంటారో చేసుకోండి. మీరు తల కింద తపస్సు చేసిన లాజికల్గా అర్థం చేసుకోలేరు దాన్ని. ఆయన ఒక చిన్న పాజ్ ఇచ్చి సహస్రరతి అన్నాడు. సహస్రరతి అన్నాడు. క్వశ్చన్ ఏంటి పాప మళ్ళీ? జ్ఞానోదయం అయితే ఆ స్థితి ఎట్లా ఉంటుంది అది. సహస్రం అంటే 1000, అంటే శృంగారం చేస్తే అందరికి ఇష్టము, ఎందుకంటే దాంట్లో ఒక రకమైన ఆనందం వస్తుంది. అది ఇంటూ 1000 సార్లు అంటే ఎట్లుంటుందో ఎన్లైట్మెంట్ ఉంటే ఎవరి క్షణం అట్లుంటుంది. ఆ బోర్డు శృంగారం ఎందుకు నాకు అన్నాడు ఆయన. ఇది ఎట్లా అర్థం చేసుకుంటారో మీకే వదిలేస్తున్నా అంతే. నేను చెప్తున్నా హీఈస్ రైట్. సహస్రం అనేది కాదు, కానీ దానికి చాలా రెట్లు ఏదైతే ఆర్గాజంలో నువ్వు ఒక్క క్షణం అనుభవించినవో అది కొనసాగుతుంది. అలాగే ఇట్లా ఊగుతామని కాదు, వాళ్ళ తప్పుగా అర్థం. మర్చిపోవడం అనేది లేదు, అంటే నేను చెప్పేది తన్మయత్వం ఉండదు. నీ పట్ల నీకు ఒక స్పెషల్ ధారణలు కూడా ఉండవు. నేనున్నానన్న ఒక స్పృహ ఉంటుంది. తర్వాత యు ఆర్ ఇమ్మీడియట్లీ, నేను చిన్న సరదా ఒక ప్రశ్న అడుగుతా, ఆన్సర్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, బాయ్ చెప్తా, ఆకలి అవుతుంది. ఇప్పుడు లేక మన కుటుంబ సభ్యులందరూ కలిసారు అనుకో, తలుపు కొట్టగా నీకేమనిపిస్తుంది? ఎప్పటి నుంచో చూడాల్సుకున్న వాళ్ళు బంధువులందరూ వచ్చారు కదా, జస్ట్ 5-6 మందిని చూస్తే హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఈ సమస్త విశ్వం అంతా నీదనుకున్నావు అనుకో, ఎవరి క్షణం దాన్ని కలుస్తూ ఉన్నావు అనుకో, ఎట్లుంటుంది అటువంటి అనుభవం. అంటే సరే 5-6 రోజుల తర్వాత వచ్చారు, ఓ 2 రోజుల తర్వాత బోర్ వస్తుంది, వీళ్ళు ఎప్పుడు పోతారా అట్లా అంటలేను. ఎన్నిసార్లు చూసినా ఫ్రెష్గా ఇప్పుడు నీకు మనకు మెమరీ లేదనుకో ఎట్లుంటుంది తెలుసా, మన ఇంటికి అత్తమ్మ వచ్చింది, అత్తమ్మ బాగున్నావా, ఆఫ్టర్ 3 minutes మర్చిపోయినావు, అది మళ్ళీ అత్తమ్మ బాగున్నావు, మళ్ళీ మర్చిపోయినావు, అత్తమ్మ బాగున్నావు, ఆమె మర్చిపోయింది అనుకో. అసలు ఎవ్రీ మినిట్ థ్రిల్, సర్ప్రైజ్, సెలబ్రేషన్ అట్లుంటుంది. వర్తమానంలో ఉంటామంటే ఎవ్రీ మినిట్ నేను ఎవరిని చూసినా ఫస్ట్ టైం చూసినట్టే చూస్తా. ఇది ఎట్లా ప్రూవ్ చేస్తా? నా వల్ల కాదు. నేను అఫిడవిట్ ఇవ్వమన్నా ఇవ్వలేను, ఎందుకంటే ఇట్లాంటి వాటికి అఫిడవిట్ రాయరు. అంటే గతం తాలూకు ఛాయలు కానీ జ్ఞాపకాలు కానీ ఏవి నీ వర్తమానపు క్షణాన్ని అడ్డుకోవడం లేదన్నది ఎట్లా ప్రూవ్ చేయాలి? నోబడీ కెన్ ప్రూవ్, ఇంపాసిబుల్. అందుకని ఎవరైతే నేపాల్, టిబెట్, గైరాంగ్ ప్రాంతంలో ఈ వరదల వల్ల కొట్టుకుపోయారో వాళ్ళంతా ఎక్కడో చోట ప్రాణంతో ఉండి మళ్ళీ ఎవరో ఒకరు కాంటాక్ట్ చేసి మళ్ళీ సద్గురుని కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఒక సర్వీస్ చేస్తున్నాడు. అందులో మనిషిని సమస్యల నుంచి బయటపడేయాలన్న సంకల్పం ఉంది. దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. అది ఎవరు చేసినా అది నా పని కిందనే చూస్తా నేను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా అట్లా. అందుకని ఎవరైతే మిత్రుడు అన్నాడో ఏడవటం తప్పు కాదు, కన్నీళ్ళు సందర్భంలో వచ్చినాయి అనుకో దానికి అడ్డు రాకు, కానీ నీవు చేయవలసింది తలుచుకొని ఏడవకు, ఇంతే. ఇది ఒక్కటి రాసిపెట్టి తలుచుకొని ఏడుస్తున్నావా నీ మైండ్ దరిద్రంలో ఉందని అర్థం. 6 ఏళ్ల క్రితం ఇట్లా జరిగిందని ఇప్పుడెందుకు? ఈ క్షణం ఏదో జరిగింది, సేమ్ దెబ్బలాగా సింపుల్. ఇప్పుడు చేయికి దెబ్బ తాకితే కన్నీళ్ళు వచ్చినట్టు ఒక్కసారి మనసు కూడా దెబ్బ తాకితే అప్పటికప్పుడు కన్నీళ్ళు రావడంలో తప్పేమీ లేదు అని నేను చెప్పాలనుకుంటున్నాను.